ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు, ఇది నువ్వు చూడాల్సింది. ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది ఒక్క బిల్లును గురించి. జగదాంబిక పాల్ అనే ఒక ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి చైర్మన్ గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం.